మెహరావతార మమకారముల ననచి మమ్మేలు కోరా పర పర పవన చరిత రాధా మా మీద బాబా మేహరు దివ్య సనాతన తగుణ పురాణ సదా నీదు ప్రేమ అదే మాకు ధీమా అదే మాకు ధీమా వేదాలు శాస్త్రాలు వల్లించినాని పాదాలు చేరలేము ధ్యానాలు చేసిన వేదాలు శాస్త్రాలు వల్లించినాని పాదాలు చేరలేము ధ్యానాలు చేసిన పర పర పవన చరిత వేదాంత వేచ ఆచాంతరహిత మహిలో వెలసిన బాబా మేహేరు బాబా సదా నీదు ప్రేమ అదే మాకు ధీమా అదే మాకు ధీమా ప్రేమే ఖజానా మాకు ప్రేమే భయానా నీకు ఓ మౌనదామా సదా నీదు ప్రేమ అదే మాకు ధీమా అదే మాకు ధీమా అవతార్ మెహర్ బాబా की జై జై బాబా అందరికి జై బాబా థ్యాంక్ యూ బాబా జై బాబమ్మ జై బాబా చాలా బాగా పాడారు జై బాబా ఇప్పుడు భారతి టీచర్ గారు ఆ పాట పాడాలి నెక్స్ట్ సత్యవాణి గారు రెడీగా ఉండాలి జై బాబా అండి భారతి టీచర్ గారు జై బాబా జై బాబా అండి జై బాబా జై బాబా జై బాబా मेहर बाबा की जय मेहर बाबा की जय వినిపించట్లేదండి జై బాబా अवतार मेहर बाकी వినిపిస్తుంది మెహరై తలపున మెహరై తనువున మెహరై తలపున మెహరై అహమదియనగిన మేలు కొలుపురా స్మరణ గెలుపురా తనువున మెహరై తలపున మెహరై అహమదియనగిన మేలు కొలుపురా స్మరణ గెలుపురా స్మరణ వరమని స్మరణే మేలని స్మరించుట ప్రధాన సాధనని స్మరణలో బ్రతుకుచు సహజ సిద్ధముగా అహమదియనగిన మేలు కొలుపురా స్మరణ గెలుపురా కోర్కెలు తీరని ఆక్రందనలో భంగపాటుతో స్మరించుటలో బాధలు సమసిన ఆనందములో అహమదియనగిన మేలు కొలుపురా స్మరణ గెలుపురా సర్వము మెహరై వరమేశ్వరమై మెహర శ్రీ అనే తలపే తపనై తహ పడుతూ విలపించుటలో
అహమదియనగిన మేలు కొలుపురా స్మరణ గెలుపురా తనువున మెహరై తలపున మెహరై అహమదియనగిన మేలు కొలుపురా స్మరణ గెలుపురా మేలు కొలుపురా స్మరణ గెలుపురా అవతార్ మెహర్ బాబా की जय జై బాబా థ్యాంక్ యూ బాబా జై బాబా అండి. చక్కగా పాడారు. జై బాబా. సత్యవాణి గారు ఉన్నారండి. జై బాబా. సీత గారు, జై బాబా. సీత గారు పాడండి. జై బాబా. జై బాబా. పాడండి. అవతార్ మెహర్ బాబా की जय. విశ్వమునకు ప్రభు ఒక్కడే అది నీవని అన్నావు, నీ ప్రేమిక ప్రేమకు సేవకుడైనను నీవే అన్నావు బాబా. స్థితిగతులను మార్చను అని ఉన్నతముగానే తెలిపి ఉన్నతులకే ఉన్నతుడని నీ స్థితిని రుకపరచి హృదయాలలో నిన్ను మరువని మానవుల కావవచ్చి అహరహమును నీ స్మరణమే మేలంటూ మేలు కొలిపి విశ్వపు భారము మోయగనించి విశ్వవిభుడవై వెలసిన నీవే అనంత ప్రేమ సాగరుడవు మెహరు బాబా బాబా. విశ్వమునకు ప్రభు ఒక్కడే అది నీవని అన్నావు, నీ ప్రేమిక ప్రేమకు సేవకుడైనను నీవే అన్నావు బాబా. కోరికలతో నీ చెంతకు రావద్దనంటూ తెలిపి అవసరములే తీర్చెదనని అతి మృదువుగానే చెప్పి హృదయాలలో కోరికలను తొలగింపచేయమంటూ హృదయాలు నీ నిజవాసమై అలరారగలవనంటూ ప్రేమను బీజము నాటగవచ్చి ప్రతియద ప్రేమను నింపిన నీవే అనంత ప్రేమ సాగరుడవు మెహరు బాబా బాబా. విశ్వమునకు ప్రభు ఒక్కడే అది నీవని అన్నావు, నీ ప్రేమిక ప్రేమకు సేవకుడైనను నీవే అన్నావు బాబా. నీ కోసమే జీవించుచు సర్వస్వమంత విడచి నీ ప్రేమకై త్రపించితే నిన్ను చేరగలరనంటూ ఏ కొందరో నీ ప్రేమను వ్యాపింపజేసినారో వారందరూ
నీ కేంద్రమై వర్ధిల్లగలరనంటూ నీ కోసమే పని చేసిన వారిని మేహరు దాసులు చేసిన నీవే అనంత ప్రేమ సాగరుడవు మెహరు బాబా బాబా విశ్వమునకు ప్రభు ఒక్కడే అది నీవని అన్నావు నీ ప్రేమిక ప్రేమకు సేవకుడైనను నీవే అన్నావు బాబా అవతార్ మెహర్ బాబాకి జై. అందరికి జై బాబా. జయబాబా ఆంటీ, జయబాబా చాలా చక్కగా పాడి వినిపించారు జయబాబాలు. మీకు మా అందరి తరఫున. శారద సత్యనారాయణ గారు జాయిన్ అయ్యారా అండి? ఓకే, జాయిన్ అవ్వలేదు. సత్యవాణి గారు జాయిన్ అవ్వలేదు. సో ఇంకా ఈరోజు వాళ్ళ ఫ్యామిలీ నుంచి ఇంకెవరైనా పాడాలి అనుకుంటే పాడొచ్చు. ఆంటీ చెప్పండి ఆంటీ. విశాలి వరప్రసాద్ వాళ్ళు పాడలేదు, అలాగే వీళ్ళు జాయిన్ అవ్వలేనట్టుంది, జయశ్రీ వాళ్ళు. వాళ్ళు జాయిన్ చెప్పారు ఆంటీ గ్రూప్ లో. లేకపోతే రజనీ గారు ఫస్ట్ జాయిన్ అయ్యారు. ఓకే ఓకే ఆంటీ. జయబాబు. రజనీ ఆంటీ పాడండి మీరు, తర్వాత విశాలి వదిన వాళ్ళ ఫ్యామిలీ రెడీగా ఉండాలి. జై బాబా. जय बाबा। अवतार मेहर बाबा की जय। प्रेमामृत नामम मेहरु बाबानु नामम प्रेमामृत नामम मेहरु बाबानु नामम మదిలో నిరతము స్మరణము చేసిన ముక్తిని పొందే నామము ప్రేమామృత నామం మెహరు బాబాను నామం ప్రేమామృత నామం మెహరు బాబాను నామం మంత్రం వల్లించి అర్చించే పూజల పని లేదు మంత్రం వల్లించి అర్చించే పూజల పని లేదు బలులను అర్పించి మొక్కులు తీర్చగ పని లేదు బలులను అర్పించి మొక్కులు తీర్చగ పని లేదు బాబా మెహర్ బాబాని మనసున తలచిన చాలుగా బాబా మెహర్ బాబాని మనసున తలచిన చాలురా ప్రేమామృత నామం మెహరు బాబాను నామం ప్రేమామృత నామం మెహరు బాబాను నామం తల్లియు తండ్రియు మెహరు బాబా గురువు చదువు మెహరు బాబా ప్రేమకు పెన్నిది మెహరు బాబా కరుణకు నిలయం మెహరు బాబా మదిలో నిరతము స్మరణము చేసిన ముక్తిని పొందే నామము ప్రేమామృత నామం మెహరు బాబాను నామం ప్రేమామృత నామం మెహరు బాబాను నామం మదిలో నిరతము స్మరణము చేసిన ముక్తిని పొందే నామము ప్రేమామృత నామం మెహరు బాబాను నామం ప్రేమామృత నామం మెహరు బాబాను నామం बाबा हरे मेहर 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 बाबा
मेहर बाबा हरे। अवतार मेहर बाबा की जय। जय बाबा। థ్యాంక్ యూ. జయ బాబా చాలా చక్కగా పాడారు జయ బాబా. ఇప్పుడు విశాలి వదిన వాళ్ళ ఫ్యామిలీ నుంచి పాడవలసిందిగా కోరుచున్నాం. జయ బాబా. జై బాబా. జై బాబా. అందరికి జై బాబా అండి. ఇంకెవరైనా పాడాలి మెహర్ బాబా జయ బాబా మెసేజ్ చేయండి. జయ బాబా. चाहता यार को प्यार की प्यार को प्यार भी मेरा यार भी मेरे चाहता यार को प्यार की प्यार को प्यार भी मेरे यार भी मेरे प्यार भी मेरे यार भी मेरे बाबा जय मेहर जय बाबा जय मेहर जय बाबा जय मेहर जय बाबा जय मेहर जय दिल की धड़कन मेहर हो तो मेहर अपना सांस हो दिल की धड़कन मेहर हो तो मेहर अपना सांस हो तो सांस भी प्रभु स्मरण करे तो जन्म सार्थक हो गया सांस भी प्रभु स्मरण करे तो जन्म सार्थक हो गया चाहता यार को प्यार की प्यार को प्यार भी मेहर है मेरे यार भी मेरे चाहता यार को प्यार की प्यार को बाबा जय मेहर जय बाबा जय मेहर जय बाबा जय मेहर जय बाबा जय मेहर जय जन्म दिए प्रियतम भी वो है ओ जीवन का सारथ जन्म दिए प्रियतम भी वो है ओ जीवन का सारथ माता पिता गुरु यार भी है यार का वो यार माता पिता गुरु यार भी है यार की ओ यार चाहता यार को प्यार की प्यार को प्यार भी मेरे यार भी मेरे चाहता यार को प्यार की प्यार को मेहर श्री में उनकी करुणा सूरज जैसी पूरा उजलना मेहर श्री में उनकी करुणा सूरज जैसी पूरा उजलना स्वर श्रुति लय सब कुछ देना बन गया बाबा दिल की धड़कन स्वर श्रुति लय सब कुछ देना बन गया बाबा दिल की धड़कन
चाहता यार को, प्यार की प्यार को, प्यार भी मेरे मेरा यार भी मेरे, प्यार भी मेरे मेरा यार भी मेरे, चाहता यार को, प्यार की प्यार को। बोलो तार मेहर बाबा की जय। జై బాబా. థ్యాంక్ యూ బాబా. థ్యాంక్ యూ శ్రావణి. అందరికీ జై బాబా అండి. జై బాబా. జయ బాబా. జయ బాబా. జయ బాబా చాలా చక్కగా పాడి వినిపించారు జయ బాబా. మీకు మా అందరి తరఫున శర్మ గారు ఒక పాట పాడవలసిందిగా కోరుతున్నాం జయ బాబా అని. ఇంకెవరైనా మన ఈ రోజు గ్రూప్ లో ఫ్యామిలీస్ లో పాడాలి అనుకుంటే పాడొచ్చు తర్వాత. జయ బాబా. సత్యవాణిగా జాయిన్ అయ్యారమ్మా. జై బాబా. ఆంటీ జయ బాబా. అయితే సత్యవాణి ఆంటీ పాడిన తర్వాత శర్మ గారు పాడవలసిందిగా కోరుతున్నాం జయ బాబా. जय बाबा। अवतार मेहर बाबा की जय। जय बाबा। अवतार मेहर बाबा की जय। ఇది జన్మల వరమో సంచిత ఫలమో నా భాగ్యమో, నీ ఆశీర్వాదము సేవా భాగ్యము నీ కరుణయో, ఓ ప్రియతమా ఓ నా దైవమా నా సర్వమా, ఓ ప్రియతమా ఓ నా దైవమా నా సర్వమా, సురలకే దొరకని భాగ్యం దొరికింది సామాన్యునికి, ఎవ్వరు పొందని చెలిమి మిగిలింది దాసునికి, సురలకే దొరకని భాగ్యం దొరికింది సామాన్యునికి, ఎవ్వరు పొందని చెలిమి మిగిలింది దాసునికి, హృదయాన ప్రేమతో పిలిచాను సాయుధ్యముకై, పరిపూర్ణ ఆర్తితో చేరాను సాంగత్యముకై, హృదయాన ప్రేమతో పిలిచాను సాయుధ్యముకై, పరిపూర్ణ ఆర్తితో చేరాను సాంగత్యముకై, అర్హుడను కానో తెలుపుమా ఓ ప్రియతమా ఓ నా దైవమా నా సర్వమా, అర్హుడను కానని తెలిపి ఆశ్రయము లేదంటావా, ఆతుడను నేనని తెలిసి ఆదరణ చూపగలేవా, అర్హుడను కానని తెలిపి ఆశ్రయము లేదంటావా, ఆతుడను నేనని తెలిసి ఆదరణ చూపగలేవా, నీ కరుణ లేనిచో మనలేను మెహరవతారా, నీ ప్రేమ గీతమే పాడాను ప్రేమ కిశోరా, నీ కరుణ లేనిచో మనలేను మెహరవతారా, నీ ప్రేమ గీతమే పాడాను ప్రేమ కిశోరా, ఆదుకొనరావా సుందరా ఓ ప్రియతమా ఓ నా దైవమా నా సర్వమా, అందరూ నీ ఆప్తులని అన్నావు ఆశ్రిత పాల,
అందులో నా చిరునామా కనిపించెగానవిలోల అందరూ నీ ఆప్తులని అన్నావు ఆశ్రిత పాల అందులో నా చిరునామా కనిపించెగానవిలోల ప్రేమ గీతాలతో అలరించన హృదయశ్రీ జన్మరాహిత్యము నాకేలనో మెహర్శ్రీ ప్రేమ గీతాలతో అలరించన హృదయశ్రీ జన్మరాహిత్యము నాకేలనో మెహర్శ్రీ పాడుకో నిమ్ము హాయిగా ఓ ప్రియతమా ఓ నా దైవమా నా సర్వమా ఇది జన్మల వరమో సంచిత ఫలమో నా భాగ్యమో నీ ఆశీర్వాదము సేవా భాగ్యము నీ కరుణయో ఓ ప్రియతమా ఓ నా దైవమా నా సర్వమా అవతార్ మెహర్ బాబా की జై జై బాబా శ్రావణ జయ బాబా ఆంటీ, జయ బాబా. జయ బాబా, థ్యాంక్ యూ ఆంటీ. జయ బాబా బాగా పాడి వినిపించారు. ఇప్పుడు నందిగామ శర్మ గారిని పాడవలసిందిగా కోరుచున్నాం. జయ బాబా. జయ బాబా అండి. వాయిస్ వినిపించట్లేదు జయ బాబా. వాయిస్ వినిపించట్లేదు. జయ బాబా. ఇంకా ఇంకెవరైనా పాడాలి అనుకుంటున్నారండి? ఈ రోజు ఫ్యామిలీస్ లో అయినా ఇంకా మిగతా వాళ్ళు ఎవరైనా పాడాలి అనుకుంటే పాడండి. ఆ తర్వాత స్వాతక్క నువ్వు పాట పాడేసి ఆ తర్వాత బుక్ రీడింగ్ స్టార్ట్ చేయండి. మీకు టైం ఇంకా ఎక్కువ అయిపోతుంది. జయబాబా అండి పాడండి. జయబాబా తర్వాత స్వాతక్క రెడీగా ఉండాలి. జయబాబా. జయబాబా అంటే అవతార్ మెహర్ బాబా కలవరించిన మెహరేలే నే కలత చెందిన మెహరేలే కలవరించిన మెహరేలే నే కలత చెందిన మెహరేలే కలవరించిన మెహరేలే స్తూ నిదురల మునిగిన స్వప్నము కూడా స్మరణాయే నిన్ను స్మరిస్తూ నిదురల మునిగిన స్వప్నము కూడా స్మరణాయే స్మరణే సంకీర్తనగా మారుచు నిదురే స్మరణకు వరమాయే స్మరణే సంకీర్తనగా మారుచు నిదురే స్మరణకు వరమాయే పెదవి కలిపిన మెహరేలే నోరు మెదిపిన పాటేలే కలవరించిన మెహరేలే నే కలత చెందిన మెహరేలే కలవరించిన మెహరేలే స్వప్నములోని సన్నిధి నుండి సాన్నిధ్య సుఖమును పొందాను స్వప్నములోని సన్నిధి నుండి సాన్నిధ్య సుఖమును పొందాను సుందరమగు నీ రూపము గాంచుతు తన్మయత్వమున మునిగాను
సుందరమగు నీ రూపముగాంచు తన్మయత్వమున మునిగాను పెదవి కదిపిన పాట్ మెహరేలే నోరు మెదిపిన పాటేలే కలవరించిన మెహరేలే నీ కలత చెందిన మెహరేలే కలవరించిన మెహరేలే మెహరుని నామం మెహరుని గానం నిదురల కూడా విదులాయే మెహరుని నామం మెహరుని గానం నిదురల కూడా విదులాయే మెహరు మెహరు శ్రీ మెహరుని రూపం స్వప్న ప్రపంచపు ప్రభువాయే మెహరు మెహరు శ్రీ మెహరుని రూపం స్వప్న ప్రపంచపు ప్రభువాయే పెదవి కదిపిన మెహరేలే నోరు మెదిపిన పాటేలే కలవరించిన మెహరేలే నీ కలత చెందిన మెహరేలే కలవరించిన మెహరేలే అవతార్ మెహర్ బాబాకి జై జై మెహర్ బాబా అందరికీ బాబా జై మెహర్ బాబా అండి. జై మెహర్ బాబా జై బాబా జై బాబా. వినపడుతోందండి. ఇప్పుడు వినిపిస్తుంది. చిన్న పాట పాడు జై బాబా. టైం అయిపోయింది. ఓకే. అవతార్ మెహర్ బాబా की जय. అవతార్ మెహర్ బాబా की जय. జై మెహర్ బాబా. ఇసుమంత నీ ప్రేమ ప్రసరించెనా ఎనలేని అనుభూతి కలిగేనులే జన్మ తరించులే పరిపూర్ణ పరబ్రహ్మ పరమాత్మవై పరిణామ జగమెల్ల పాలింపగా పరిమిత స్థూల దేహము దాల్చిన మెహరు పురుషోత్తమా ఇసుమంత నీ ప్రేమ ప్రసరించెనా నిరాకార నిర్ద్వంద స్థితిలోనని నిజరూపుగనలేని నిఖిలాందులా కృపజూపి నిన్ను జూచే వరమీయవ మెహరు పురుషోత్తమా ఇసుమంత నీ ప్రేమ ప్రసరించెనా విభజింపగారాని కృపా సాగరా అలలెల్ల నీలోన మెలిగేములే తడబాటు సడరించి భ్రమబాపవ మెహరు పురుషోత్తమా ఇసుమంత నీ ప్రేమ ప్రసరించెనా ఎనలేని అనుభూతి కలిగేనులే జన్మ తరించులే అవతార్ మెహర్ బాబా की जय. జై మెహర్ బాబా అండి. థ్యాంక్ యూ. జై బాబా థ్యాంక్ యూ. చిన్న పాటను పాడి వినిపించినందుకు జై బాబా ధన్యవాదాలు. జై బాబా. ఎలాంటి టైం అయిపోయింది కనుక స్వాతక బుక్ రీడింగ్ చేయండి. మీకు టాపిక్ అయిపోతే 9:25 లోపు పాట సరే కూడా పాడు. 10:25 లోపు. జై బాబా. ఓకే జై బాబా. అవతార్ మెహర్ బాబాకి జై. అందరికి జై మెహర్ బాబా. ఈరోజు తీసుకునే టాపిక్ ఏంటంటే యాక్చువల్గా బుక్స్ అది లేదు నా దగ్గర. చదవడం అని అంటే భయంతో షివర్ అయిపోతాను ఫస్ట్. సో అందుకని పాతది 2005లో ఉన్నది అవతార్ మెహర్ బాబా బుక్ ఒకటి కనిపించింది. అందులోని నవజీవనం యొక్క సౌరభము అనే టాపిక్ ఇప్పుడు చదివి వినిపిస్తాను. జై మెహర్ బాబా. నవజీవన సౌరభము 1949వ సంవత్సరం అక్టోబర్ 16వ తేదీన బాబా నవజీవనం ప్రారంభించారు. వసీన యోగం పేరుతో తనను అనుసరిస్తున్న మిత్ర బృందానికి పాత పద్ధతులు వదిలిపెట్టి బాబా చెప్పినట్లు విధేయులై నడుచుకొనుటకు అవసరమైన క్రమశిక్షణను నవజీవనం తొలి రోజులలో
తర్ఫీదు ఇచ్చారు. పొట్ట నింపుకొనుటకు ఆహారం కోసం ఊరూరు భిక్షాటన చేస్తూ బాబాను అనుసరించుటే తమ కర్తవ్యంగా వారు తెలుసుకునేటట్లు చేశారు. ఇలా బిచ్చమెత్తుటిలో అంతరార్థము ఉన్నది. భిక్షాటనలో అమ్మా బిచ్చం పెట్టు, తల్లి అని ఎలా ఆర్తితో అర్థిస్తారో అలాగే మనము భగవంతుడు కావాలన్న తపనతో బాబాను అర్థించాలి. నిత్యం ఆయననే మన నిత్య సహచరునిగా భావిస్తూ ఆయన ప్రేమ కరుణల కొరకు తపించాలన్నది దీని వెనుక ఉన్న గూఢార్థం. బాబాను అనుసరించిన మిత్రులకు తిండి ధ్యాస మరచి ఏదో కావాలన్న కోరిక రాకుండా కేవలం బాబాను అనుసరిస్తూ ఆయన ఎక్కడకు తీసుకువెళితే అక్కడకు వెళ్ళటమే వారి కర్తవ్యమైంది. భిక్షాటనలో లభించింది బాబా అందరికీ పంచితే నిన్న గడిచిపోయింది ఎలాగో, నేడు కూడా గడిచిపోయింది అలాగే, మరి రేపు గురించి చింత ఎవరికి అనే సంతృప్తి భావన అలవడింది. అయితే బాబా కరుణామయుడు కనుక తన సహచరులు అర్ధాకలితో అలమటిస్తున్నందున వారి ఆకలి తీర్చాలనుకున్నారు. అటువంటి సమయంలో 1949 ఆఖరి రోజులలో బాబా సహచర బృందం డెహ్రాడూన్ కాలినడకన పయనిస్తున్నారు. వారిని బాబా ఎక్కడికి తీసుకువెళ్తున్నది ఎవ్వరికీ తెలియదు. అయితే తన బృందంతో డెహ్రాడూన్ వస్తున్నట్లు అక్కడ ఉన్న కేకి నాలావాలకు మాత్రం కబురు పంపి ఎవరికీ చెప్పవద్దని షరతు విధించారు. అదే సమయంలో ఆలీఘర్ పట్టణవాసి తోడి సింగ్ అనే నేతి వ్యాపారికి బాబా కలలో దర్శనమిచ్చి తన బృందం కోసం తినుబండారాలను ఆహార పదార్థాలను డెహ్రాడూన్కు తీసుకురావలసిందిగా ఆదేశించారు. దివ్య తేజస్సుతో వెలిగిపోతున్న ఆ మూర్తిని దర్శించిన తోడి సింగ్కు అది కలో లేక ప్రత్యక్షంగా చూచాడో తెలియక సంభ్రమాశ్చర్యులకు లోనయ్యాడు. వెంటనే ఒక బండి నిండా స్వచ్ఛమైన తాజా వెన్నతో నిండిన క్యానులు, మరో బండి నిండా ఎండు ఫలాలు, ఆల్మండ్, పిస్తా, జీడిపప్పు, అత్తిపళ్ళు వగైరా, ఇంకో బండి నిండా నూనెలు, మిర్చి, మసాలాలు, 4వ బండి నిండా బియ్యం, పప్పులు, ఉప్పు తదితర ఆహార పదార్థాలు, 5వ బండి నిండా ఉల్లి, వెల్లుల్లి, బంగాళాదుంపలు తదితర తాజా కూరలతో నింపి డెహ్రాడు తీసుకువెళ్ళాడు. అటువంటి బృందం ఏ ఇంట్లో ఉన్నదో తెలుసుకొనుటకు తోడి సింగ్ డెహ్రాడూన్లో ఇల్లు తిరిగాడు. చివరకు తాను కలలో చూసిన ఇల్లు గుర్తుకు తెచ్చుకొని దాని ఆనవాళ్ళతో కేకి నాలావాల ఇంటికి చేరి నాలావాలకు జరిగినదంతా వివరించి ఆరా తీసి రాబోయే బృందం గురించి ఎరిగిన వారు మీరేనా అని బ్రతిమాలాడు. బాబా రాక గురించి ఎవరికి చెప్పవద్దని బాబా షరతు విధించినందున ఆ అపరిచితునికి అసలు విషయం చెప్పలేదు. అయితే బాబాను కలలో చూడగలిగిన ధన్యుడు తోడి సింగ్ అని గ్రహించిన నాలావాల నిర్మోహమాటంగా తిప్పి పంపలేక ప్రొద్దుటే వస్తే మాట్లాడుకోవచ్చు వెళ్ళమని పంపేశాడు. అప్పుడు అతను మళ్ళీ ఉదయానికే వచ్చేసరికి నిజాన్ని దాచలేక అసలు విషయాన్ని చెప్పాడు. అసలు విషయం తెలుసుకున్న తోడి సింగ్ తాను కలలో చూసిన మూర్తిని తన గురువుగా ఎంచుకున్నాడు. అప్పటి వరకు అతను మెహర్ బాబా పేరే వినలేదు. తాను దర్శించిన ఆ మూర్తే మెహర్ బాబా అని తెలిసిన అతని ఆనందానికి అవధులు లేవు. బాబా రాగానే
జరిగిన విషయాన్ని కేకినాలా వాళ్ళ జరిగినదంతా వివరించగా, మంచి పని చేశావని మెచ్చుకోవటమే కాక, తోడి సింగ్ తెచ్చిన సరుకులన్నీ స్వీకరించటమే కాక, అతని కుటుంబం వచ్చి స్వయంగా 1 నెల రోజుల పాటు డెహ్రాడూన్లో బాబా బృందంతో ఉండి వారందరికీ వంట చేసి పెడితే తింటామని అభయం ఇచ్చారు. అలాగే తోడి సింగ్ అలీఘర్లో తన వ్యాపారాన్ని మూసి భార్య, తన తల్లి, కూతురు, సోదరి, ఆమె పెంపుడు కొడుకులతో కలిసి మంజిరీ మాఫీలో బాబా ఉన్నన్నాళ్ళు వంట తయారు చేసి పెట్టి ధన్యులయ్యారు. నవజీవనంలో బాబా మానవ పాత్రనే పోషించిన ఆయన దివ్య శక్తి సౌరభాలు ఇలా గుబాలించాయి. ఇది ఒక టాపిక్. అలాగే నవజీవనంలో ఇంకో టాపిక్ కూడా ఉంది, అది ఇప్పుడు చదువుతాను. నవజీవన ప్రాశస్త్యం. చిట్టి చెల్లాయిలు, బుజ్జి తమ్ముళ్ళు జయబాబా నర్రా, ఎందరో శిష్యులు ప్రియతమ బాబా వద్ద కఠోర నియమాలనెన్నో పాటించి క్రమశిక్షణతో ఆయన జీవితము గడిపినప్పటికీ బాబా కోరుకున్న ఏ ఆశ లేని నిస్సహాయ జీవితము వారికి అబ్బలేదు. అందువలన వారికి కఠోరమైన తీపస్వి జీవితం అలవాటు పడుటకు ఎలా జీవించాలో ఆచరణలో తాను జీవించి చూపాలని సంకల్పించారు. అప్పటి వరకు అవతార పురుషుడిగా తనదైన దేవుడి స్థానం నుండి మానవ స్థానానికి దిగివచ్చి అపురూపమైన ఆధ్యాత్మిక విషయాలను తన చిన్మయ చేష్టల ద్వారా ఆచరణ రూపంలో అందించారు. భగవంతునిగా తన శిష్యులకు ఆధ్యాత్మిక శిక్షణ ఇచ్చిన జీవిత ఘట్టము పూర్వ జీవన మనబడింది. ఈ కాలమంతా ఆయన దేవుడన్న దైవత్వాన్ని కలిగి ఉన్నారు. మెహర్ బాబా జీవితంలో అత్యంత ముఖ్యమైన ఘట్టం నవజీవనం. ఈ జీవితాన్ని బాబా ఎంచుకున్న కొద్ది మంది శిష్యులతో 16-10-1949 ప్రారంభించి 2 ఏళ్ల పాటు నిరాఘాటంగా సాగించారు. ఈ కాలంలో సాధారణ మానవుడిగా తన శిష్యులతో సంచరించారు. నవజీవనం గడిపే శిష్యులు తమతో సంబంధమున్న ప్రతి విషయాన్ని, ప్రతి వారిని మరచిపోమన్నారు. పరిచయస్తులు కనిపిస్తే తప్పించుకు తిరగాలి. భిక్షాటన చేసి తెచ్చింది బాబా పంచితే అదే తినాలి. దాహం వేస్తే ఆయన తాగమంటేనే తాగాలి. తనను ఎవరూ దైవంగా తలవకూడదు. కేవలం పెద్దన్నయ్యగానే భావించాలి. ఆయన సాక్షాత్తు దైవ మానవుడైనప్పటికీ ఈ నవజీవన కాలంలో ఒక స్నేహితునిగా మాత్రమే మెలిగినప్పటికీ ఆయనలోని దివ్యత్వం అనుక్షణం అనుభవమయ్యేది. ఆయా వారం చేసి ఏ రోజుకు ఆ రోజు 4 మెతుకులు తిని పొట్ట నింపుకునే కుటుంబాలు మనకు తెలుసు. అయితే నవజీవనంలో బాబా వెంట ఉన్న శిష్యులకు నేడు తింటే రేపు దొరుకుతుందో లేదో తెలిసేది కాదు. అంతా బాబా మీదనే భారం వేసి సామూహిక జీవనం సాగించారు. బాబా కేవలం పెద్దన్నయ్యగానే ఉన్నప్పటికీ ఆయన సన్నిధి మహాశక్తివంతమై వారిని వెన్నంటే ఉండి సహాయపడేది. 1949 అక్టోబర్ 16 ఉదయం 4:15 నవజీవన కార్యక్రమం అహ్మద్ నగర్ రైల్వే స్టేషన్ వద్ద ఉన్న రైలు గేట్ దగ్గర నుండి కాలినడకతో మొదలయ్యింది. వీళ్ళు బయలుదేరే సమయానికి శుభసూచకగా వర్షం కురిసింది. వర్షం వల్ల ఎంతో ఇబ్బంది కలిగి నిస్సహాయుల్ని చేసినప్పటికీ 3వ నాటికి పూనా రహదారిపై
ఘోద్ నది అనే ఊరు చేరి అక్కడ మకాం చేశారు. రహదారి బంగ్లా ఖాళీ లేనందున ఆ ఊళ్ళో ఉన్న ఒక బాబా ప్రేమికుని సినిమా హాలు ప్రస్తుతం సినిమాలు వేయకుండా ఖాళీగా ఉండటంతో దానిని బాబా పరివారానికి విడిదిగా ఏర్పాటు చేశారు. ఆనాడు దీపావళి పండగ రోజు వీధులన్నీ పిల్లల కేరింతలు టపాకాయల మోతలతో సందడిగా ఉన్నది. నడిచిన బడలికతో బాబా భోజనం చేయగానే అలసిపోయి విశ్రాంతి తీసుకున్నారు. దీపావళి ముఖ్యంగా హిందువులకు ముఖ్యమైన పండుగ కనుక ఆ రాత్రి చీకటి పడక ముందు నుంచే టపాకాయల మోతలతో హంగామాగా ఉన్నది. బాబా బృందం ఆదమరిచి నిద్రపోయినా బాబా మాత్రం టపాకాయల మోతను భరించలేక ఎరుచిని పిలిచి పక్క ఇళ్లలో టపాకాయలు కాలుస్తున్న వారిని కాల్చవద్దని చెప్పి ఆపించి రమ్మన్నారు. వారు వేడుకతో టపాకాయలు కాల్చుకుంటుంటే కాల్చవద్దు అనుటకు తాను ఎవరు, తనకేమి అధికారం ఉన్నది అనే ఆలోచన వచ్చినప్పటికీ భారమంతా బాబాపైనే వేసి ధైర్యాన్ని కూడగట్టుకొని ఎదురుగా ఉన్నవారింటికి వెళ్ళి ఇలా ప్రాధేయపడ్డాడు. చూడండి అయ్యా, ఈరోజు మీ అందరికీ మహాపర్వదినం. ఆనందంతో టపాకాయలు కాల్చటం మీ ఆచారము. అయితే మా బృందమంతా ఆ సినిమా హాలులో విడిది చేసి ఉన్నాము. మా పెద్దన్నయ్య అలసటతో విశ్రాంతి తీసుకుంటున్నారు. ఆయనకు నిద్రాభంగం కలగకుండా దయచేసి టపాకాయలు కాల్చడం మానమని ప్రాధేయపడుతున్నాను అని కోరాడు. అంతే, మరుక్షణంలోనే ఆ యజమాని తన ఇంట్లో వాళ్ళని కాల్చవద్దని చెప్పటమే కాక ఆ వీధిలోని ఇంటింటికి వెళ్ళి కాల్చటం ఆపు చేయించాడు. చూసారా, బాబా నవజీవనంలో ఒక సహచరునిగా ఉన్న ఆయన దివ్యాధికారము ఎంత స్పష్టంగా బహిర్గతమవుతుందో చూచారా. ఇది ఒక సంఘటన అండి. ఈ రెండే చదివాను. ఇప్పుడు ఒక చిన్న పాట పాడిమంటావా శ్రావణి? 2 minutes ఉందక్క, చిన్న పాట. 2 minutes? ఓకే. अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। जय जय जगदीशा, जय जय परमेशा, जय जय जगदीशा, जय जय परमेशा, जय जय जगदीश, जय जय परमेश, जय जय जगदीश्वरा, जय जय परमेश्वरा, जय जय जगदीशा, जय जय परमेशा। नी प्रेम करुणा नी नाम स्मरण కోరేను నేను నిన్ను మరువలేను దేవాది దేవా ప్రేమ స్వభావ మా మనవి వినరావ బాబా अवतार मेहर बाबा जय जय जगदीशा जय जय परमेशा रामावतारा कृष्णावतारा बुद्धावतारा येसावतारा प्रेमावतारा मेहरु बाबा మా కొరకు అరుదించినావా నీ ప్రేమ చవి చూపినావా బాబా అవతార్ మెహర్ బాబా కి జై జై మేర్ బాబా అందరికి తప్పులు ఏమైనా ఉంటే బాబా క్షమించాలి అందరికి అవతార్ మెహర్ బాబా కి జై జై మేర్ బాబా
జై బాబా అవతార్ మెహర్ బాబాకి జై బాబాకి చాలా చక్కటి విషయాలు మా అందరికి కూడా తెలియజేస్తాం అండ్ పాట కూడా అనుకున్న టైంలో ముగించాము. మీకు మా అందరి తరఫున జై బాబాలు. ఇప్పుడు ఆర్ మురళీధర్ అంకుల్ గారి ఫ్యామిలీ నుంచి హారతి చేయవలసిందిగా కోరుచున్నాం. జై బాబా ఉన్నారా? ఇందాక జాయిన్ అయ్యారు, మళ్ళీ లెఫ్ట్ అయిపోయినట్టున్నారు. పద్మావతి ఆంటీ గారు జై బాబా. ఓకే జై బాబా. అయితే మా ఫ్యామిలీ నుంచే హారతి చేస్తాము. జై బాబా. అవతార్ మెహర్ బాబాకి జై. देवादिदेवा प्रेम स्वभावा प्रभो मेहर बाबा प्रियतमा मन सुहारति दे प्रियतमा मन सुहारति दे प्रेम ज्योति मा हृदि వెలిగించు కామ క్రోధ మూల మది తొలగించు దామను వీడక నిను ప్రేమించు మము కరుణించవయా ప్రియతమా మనసు హారతి దే ప్రియతమా మనసు హారతి దే నీ దివ్య నామమే మదిని స్మరించు నీ దివ్య రూపమే హృది తిలకించు నీ దివ్య పదములే ఆరాధించు నము కరుణించవయా ప్రియతమా మనసు హారతి దే ప్రియతమా మనసు హారతి దే అహంకారము హారతి కాగా ఇహమే పరమై ప్రకాశించగా పాహి శరణు సయుధ్యము పొందగా మము కరుణించవయా ప్రియతమా మనసు హారతి దే ప్రియతమా మనసు హారతి దే దేవాదిదేవా ప్రేమ స్వభావ ప్రభో మెహర్ బాబా ప్రియతమా మనసు హారతి దే ప్రియతమా మనసు హారతి దే ప్రియతమా మనసు హారతి దే अवतार मेहर बाबा की जय 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 प्रेम अवतार मेहर बाबा की जय मौन अवतार मेहर बाबा की जय परात्पर परब्रह्म अवतार मेहर बाबा की जय జై బాబా అందరికీ జై బాబా. మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు బాబా వారికి మీ అందరికీ కూడా జై బాబాలు. జై బాబా అందరికీ జై బాబా. మెహర్ బాబాకి జై. అందరికీ జై బాబా. అందరికీ జై బాబా అండి. అవతార్ మెహర్ బాబాకి జై. అవతార్ మెహర్ బాబాకి జై. అందరికీ జై బాబా. లైన్లో అందరికీ జై బాబా అండి. అవతార్ మెహర్ బాబాకి జై.